లక్ష్మణ్ మన ఊరి కథలు ప్రేక్షకులకు స్వాగతం. మాఘపురాణం 16వ అధ్యాయం. నదీ స్నానంతో ఏనుగు దేవకన్యగా మారడం గురించి నిన్నటి కథలో తెలుసుకున్నాం కదా. ఈరోజు ఏనుగు దాడిలో మృతి చెందిన ముగ్గురు కన్యలను బ్రతికించడానికి మృగశృంగుడు యమునికై తపస్సు చేసిన వృత్తాంతం ఈరోజు తెలుసుకుందాం. ముగ్గురు కన్యలను ఎలాగైనా బ్రతికించాలనే పట్టుదలతో మృగసింగుడు కావేరి నదిలో దిగి యమున గురించి తీవ్రమైన తపస్సు చేయసాగాడు. తదేక దీక్షతోనూ నిశ్చలమైన మనస్సుతోనూ ఘోర తపస్సును చేస్తున్న మృగశృంగునికి యముడు ప్రత్యక్షమై, వచ్చ నీ తపస్సుకు కఠోర దీక్షకు కడు సంతసించి తిని, నీ ధ్యానము అమోఘము. ముగ్గురు స్త్రీలను కాపాడాలనే నీ పరోపకార బుద్ధికి ముగ్ధున్నయ్యాను. మృగశృంగ, ఒక యమధర్మరాజు గురించి ఇంతటి ఘోర తపస్సును మరెవరూ చేసి ఉండలేదు. నాకు ఎంతయో సంతోషం కలుగుచున్నది. నీకేం వరం కావాలో కోరుకో, నీ కోరికను తప్పక నెరవేర్చుదును అన్నాడు. యమధర్మరాజు పలుకులు విన్న మృగశృంగుడు కన్నులు తెరిచి చూశాడు. ఎదురుగా యమధర్మరాజు శాంత స్వరూపంతో ప్రత్యక్షమయ్యాడు. వెంటనే మృగశృంగుడు ముఖలిత హస్తుడే నమస్కరించి, మహానుభావ, ఎంతటి ఘోర తపస్సాలుకైనా లభించని నీ దర్శన భాగ్యం నాకు లభించింది. నేనెంతనో అదృష్టవంతుణ్ణి. ఇదంతా నా పూర్వజన్మ సుకృతం తప్ప వేరే కాదు. మహామహులకు సైతం లభ్యం కాని నీ దర్శన భాగ్యం సామాన్యుడినైన నాకు లభించడంతో నేను మిక్కిలి సంతుష్టి చెందాను. కానీ స్వామి, నాకొక కోరిక. అకాల మృత్యువు కలిగిన ఈ ముగ్గురు స్త్రీలను బ్రతికించమని వేడుకుంటున్నాను. ఇందులో కించి స్వార్థం కూడా లేకపోలేదు. ఎందువలనంటే మరణించిన ఆ ముగ్గురు స్త్రీలలోనూ సుశీల నాకు కాబోయే ఇల్లాలు కావడమే. కావున ధర్మయుక్తంగా మీరా ముగ్గురు కన్యలను బ్రతికించి నన్ను సంతృప్తిపరచండి స్వామి అని వేడుకొన్నాడు. మృగశృంగుని వచనములు విని మిక్కిలి సంతోషించి యముడు, విప్రోత్తమ, నీ భక్తికి పరోపకారమునకు మెచ్చి తిని నీకు శుభం కలుగ్గాక అని దీవించి ఆ ముగ్గురు కన్యలను బ్రతికించాడు. యముడే తలుచుకున్నచో ప్రాణములకు కొదవా. మరణించిన ముగ్గురు కన్యలు మరలా బ్రతికారు. దానికి మృగశృంగుడు సంతసించి, యమధర్మరాజా, నా అభీష్టమును నెరవేర్చి నన్ను ఆనందింపజేశావు. మిమ్మలను పూజించిన వారికి, స్తోత్రం చేసిన వారికి అకాల మరణం సంభవించదు. సమస్త శుభములు కలుగునట్లు అనుగ్రహించండి స్వామి అని మృగశృంగుడు ప్రార్థించాడు. యమధర్మరాజు కూడా మిగులు ఆనందించి అటులనే అని అభయమిచ్చి అదృశ్యమయ్యాడు. స్వస్తి. మాఘమాసంలో సూర్యోదయానికి ముందు చేసే స్నానం, సూర్య ఆరాధన, విష్ణు ఆరాధన ఎంతో పవిత్రమైనది. ఎంతటి పాపాన్నుంచైనా విముక్తి కలిగిస్తుందనే విషయాన్ని మాఘపురాణం ద్వారా తెలుసుకున్నాం కదా. ఇలాంటి భక్తి సంబంధమైన మరిన్ని విషయాలను తెలుసుకోవాలంటే లక్ష్మణ్ మన ఊరి కథలు ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.